సో మనకి రెండు ప్రాసెస్ల మధ్య కమ్యూనికేషన్ జరిగేటప్పుడు కామన్గా ఉండేది ఏదైతే ఉందో దాన్ని షేర్డ్ మెమరీ అంటున్నాం. ఈ కామన్గా ఉండే వేరియబుల్ ఏదైతే ఉందో అది లో లెవెల్లోకి వచ్చేసరికి మనకి 3 ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒకదాని తర్వాత ఇంకొకటి జరిగితే డేటా కన్సిస్టెన్సీగానే ఉంటుంది. కానీ నీకు ఈ 3 ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని ఎగ్జిక్యూట్ అయ్యి ప్రియం చేసి ఇక్కడ కొన్ని ఎగ్జిక్యూట్ అయ్యి ప్రియం చేసి వస్తే డేటా అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. ఈ డేటా ఎందుకు ఇన్కన్సిస్టెన్సీ ఉంటుందంటే దాన్ని రేస్ కండిషన్ అంటాం. సో రేస్ కండిషన్ అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ, ఈ ఫైనల్ అవుట్కమ్ ఎలా వస్తుందంటే ఈ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఈ అవుట్కమ్ వస్తుంది, ఈ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఈ అవుట్కమ్ వస్తుంది. సో ఈ రేస్ కండిషన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కామన్గా ఉండే డేటాని షేర్డ్ మెమరీ అన్నాను. ఈ రెండిట్లో కామన్గా ఉండేది కౌంట్ వేరియబుల్. ఆ షేర్డ్ మెమరీ మొత్తాన్ని నేనేమంటానంటే క్రిటికల్ సెక్షన్ అంటాను. సెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ రెండు ప్రాసెస్లో ఏదైతే కామన్గా ఉందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్లో ఒక పార్ట్ వేర్ షేర్డ్ రిసోర్సెస్ ఆర్ యాక్సెసింగ్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ where shared resource are accessed by a process. దీన్ని మనం క్రిటికల్ సెక్షన్ అంటాం.